తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ, అతిథుల రాకతో కలకల్లాడుతున్న పల్లెలు, భోగి పండుగతో మొదలైన సందడి. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట, 6 మృతికి కారణమైన బాధ్యులపై చర్యలేవి. కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గమన్న వైఎస్ జగన్. బకాయిలు చెల్లించి సంక్రాంతి గిఫ్ట్గా ప్రచారం. సీఎం చంద్రబాబు వైఖరిపై వైఎస్ఆర్సీపీ ఫైర్, పండుగ పూట పచ్చి అబద్దాలు అంటూ ట్వీట్. ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీకి బిగ్ షాక్. మంత్రి పార్థసారథిపై పచ్చనేతల తిరుగుబావుట, పార్టీ పదవులకు 400 మంది కార్యకర్తల రాజీనామా. టీటీడీ సమావేశంలో ప్రైవేటు వ్యక్తులకు ఏం పని? సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేటు వ్యక్తులపై ఎందుకు మాట్లాడడం లేదన్న కన్నబాబు. టీటీడీ పవిత్రతను టీడీపీ దెబ్బతీస్తోంది. బాబు, లోకేష్ తిరుమల కొండపై ముఠా ఏర్పాటు చేశారని మల్లాది విష్ణు ఆగ్రహం. సత్యసాయి జిల్లా సనసకోట ముత్యాలమ్మ ఆలయంలో సందడి. అమ్మవారికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన విజయవంతం కావాలని మొక్కులు. ఎన్టీఆర్ జిల్లా గోపాలపురంలో టీడీపీ బరితెగింపు. వైఎస్ఆర్సీపీ గిరిజన నేతపై ఎమ్మెల్యే కొలికపూడి దౌర్జన్యం. పీఎస్లో ఫిర్యాదు చేసిన లీగల్ సెల్ కన్వీనర్ రేగళ్ల మోహన్ రెడ్డి. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ట భ్రష్టు పట్టిపోయిందన్న భూమన. ఉద్యోగులు, పెన్షన్లను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. సంక్రాంతి కానుకలు, వరాలు అంతా బూటకమన్న ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్తో అమరావతికి పోటీ లేదు. అభివృద్ధిలో భాగ్యనగరం ప్రపంచ స్థాయికి చేరుకుంది. న్యూయార్క్, టోక్యోతోనే పోటీ అన్న సీఎం రేవంత్. నాగర్ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం. పేలిన కారు టైర్లు, వేగాన్ని అదుపు చేసిన డ్రైవర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో హైడ్రామా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, పరస్పరం తోసుకున్న 2 ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే రాజీనామా చేసే వరకు వెంటాడతాం. కేసీఆర్ భిక్షతో గెలిచి రేవంత్ పంచన చేరారన్న కౌశిక్ రెడ్డి. ఇది అప్రజాస్వామిక చర్య, కావాలని టార్గెట్ చేస్తున్నారు. అభివృద్ధి కొరకు ఆలోచిస్తుంటే పిచ్చోళలా ప్రవర్తిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి పొన్నం సీరియస్. కౌశిక్ తీరును బీఆర్ఎస్ సమర్థిస్తుందా అంటూ ప్రశ్న. సమీక్షా సమావేశానికి వచ్చి వ్యక్తిగతంగా దూషించడం ఏంటి? ఈ సంస్కృతి మంచిది కాదు. సంఘటన దురదృష్టకరమన్న మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ 1 టౌన్ పీఎస్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు. తనపై దౌర్జన్యం చేశారని కాంగ్రెస్ నేత సత్తు మల్లేశం కంప్లైంట్. ఇవాళ ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించనున్న మంత్రి. రైతులను రేవంత్ సర్కార్ నట్టేటా ముంచింది. 15,000 రైతు భరోసా ఇస్తామని మోసం చేశారన్న హరీష్ రావు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్టే రేవంత్ పాలన ఉంది. కాంగ్రెస్ హయాంలో మైనార్టీలు సంతోషంగా లేరన్న ఎమ్మెల్సీ కవిత. యాదాద్రి భువనగిరిలో తెలంగాణ అమరవీరుల స్మారకం. ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణ. హాజరైన ఎమ్మెల్యే కుంభమానిల్, ఎమ్మెల్సీ కోదండరాం. ఈ కార్ రేస్తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పా, అవినీతి జరగలేదని చెప్పలేదు. తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతోందన్న దానం నాగేందర్. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఫార్మా, పోర్ట్ సిటీ, హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చుతోంది. త్వరలో పోరాటాలు మొదలు పెడతామన్న తమ్మినేని వీరభద్రం, రాఘవులు. కాకినాడ జిల్లాలో జోరుగా సాగుతోన్న కోడిపందాల బరులు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వాహకుల ఏర్పాట్లు. ప్రకాశం జిల్లా చిన్న దోర్నాలలో రోడ్డెక్కిన గ్రామస్తులు. నీళ్ల కొరత ఏర్పడిందని ఖాళీ బిందెలతో నిరసన. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన. బాబు, పవన్ ఫ్లెక్సీని భోగిమంటలో తగలబెట్టిన సిపిఎం నేతలు. ఉద్యోగుల బలవంతపు వీఆర్ఎస్ కాపీలు కాల్చివేత. స్టీల్ ప్లాంట్పై 2 మాట నిలబెట్టుకోవాలని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసుల ఓవర్ యాక్షన్. తిరుపతమ్మ దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న ఎస్ఐ. ప్రభలపై వైఎస్ఆర్సీపీ జెండాలు ఉండడంతో అత్యుత్సాహం. యాదగిరి దేవస్థానం ఉద్యోగి హరికిషన్ పై క్రిమినల్ కేసు. వేములవాడ ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదుతో చర్యలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పోలీసుల సోదాలు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హ్యాపీ డేస్ జ్ఞాపకాలను స్మరించుకున్న ఉపాధ్యాయులు. స్కూల్ ఆవరణలో సరస్వతి విగ్రహ ఏర్పాటుకు కృషి.
కోదాడ కొమరబండపై వై జంక్షన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులకు సూచనలు. జనగామ జిల్లా చాగట్లులో 17వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు సద్వినియోగం చేసుకోవాలని ఏసీపీ భీమ్ శర్మ సూచన. తిరుమలలో కాసులకు కక్కుర్తిపడి దొరికిన ఓ ఉద్యోగి శ్రీవారి హుండీలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ అపహరణ, ట్రాలీలో దాచిపెట్టి తీసుకెళ్తుండగా పట్టుకున్న అధికారులు. విశాఖలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి, స్వామివారి మండల దీక్ష విరమణ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. యువశక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్ 2047 బుక్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ, భారతీయ యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని వెల్లడి. మురికివాడలను బాగు చేస్తే ఎన్నికల్లో పోటీ చేయను, బీజేపీకి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్. నేటి నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా, వాటర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్.